ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వివిధ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజానికానికే కాదు, పెద్ద పెద్ద ప్రముఖులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి వైద్య సేవలు అవసరమైనప్పుడు ముందుగా గుర్తొచ్చేది మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్. అవును, ఈ ప్రాంత ప్రజానికానికి మెరుగైనటువంటి కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో 2015లో ప్రారంభించినటువంటి ఈ ఎయిమ్స్ హాస్పిటల్ ఈ రోజున సరికొత్త రికార్డు సృష్టించింది. 2019 మార్చి 12వ తేదీన ఓపీడీ ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు సరిగ్గా 28 లక్షల మందికి ఓపీడీ ద్వారా వైద్య సేవలు అందించారు. ఇది నిజం, ఇది సరికొత్త రికార్డు అంటున్నారు. మంగళగిరి నగర శివారులో 2 కొండల నడుమ 185 ఎకరాల విస్తరణలో ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రముఖులతో పాటు అన్ని వర్గాల ప్రజానీకానికి తక్కువ ఖర్చుతో మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. దాదాపు 40 విభాగాల్లో ఎంతో కీలకమైనటువంటి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, సైకియాట్రిస్ట్, ఆస్థమాలజీ, రేడియాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఇలాంటి కీలకమైనటువంటి 40 విభాగాల్లో ప్రజానీకానికి మాత్రం వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ హాస్పిటల్లో 26 స్పెషాలిటీ, అదేవిధంగా 13 సూపర్ స్పెషాలిటీ విభాగాల ద్వారా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో 965 బెడ్స్ కెపాసిటీ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం 650 బెడ్స్ అనేటువంటివి ఇన్పేషెంట్ బ్లాక్లో అందుబాటులో ఉన్నాయి. ఇక విజయవాడ, గుంటూరు వైపు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చేటువంటి వారికి ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీడీ అందుబాటులో ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి రోడ్డు మార్గం ద్వారా కావచ్చు, లేదంటే రైలు మార్గం ద్వారా కూడా ఈ హాస్పిటల్లో చేరుకునే అవకాశాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే మంగళగిరి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బస్సు అనేటువంటిది పేషెంట్లకు అందుబాటులో ఉంటుందంటున్నారు ఎయిమ్స్ అధికారులు. ఇక హాస్పిటల్లో పేషెంట్ యొక్క రోగ నిర్ధారణ కోసం ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈసీ, చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో అంటే 2019 మార్చి 12వ తేదీన ఇక్కడ ఓపీడీ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 500 మందితో మాత్రమే ఓపీడీ ప్రారంభమైంది. కానీ నేడు రోజుకు సరాసరి 4000 మంది రోగులు ఓపీ ద్వారా వైద్య సేవలు అందుకుంటూ ఉన్నారు. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు గుంటూరు, విజయవాడ, అదేవిధంగా అమరావతి రాజధానిలో అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్. ఇక్కడ ఎక్కువ మంది ప్రముఖులు, అదేవిధంగా ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఇక్కడ నివాసం ఉన్న నేపథ్యంలోనే ఈ ఓపీడీ తాకిడి మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో కొత్త విభాగాలు ప్రారంభంతో పాటు అటు మంగళగిరి రైల్వే స్టేషన్లో కూడా అటు పేషెంట్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి డాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని మరి కొన్ని రైళ్లు ఇక్కడ ఆపడానికి అవకాశాలు ఉన్నాయని రైల్వే శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు.